ప్రస్తుతం జీవీఎంసీ దగ్గర ఉన్న తాజా పరిస్థితిపై మా ప్రతినిధి సూర్యప్రకాష్ మరింత సమాచారం అందిస్తారు. విశాఖలో జీవీఎంసీ మేయర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ ఏప్రిల్ 19 తారీఖు ఇవ్వడంతో ఈ రోజు ఇదే ఒక స్థాయిలో వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేశారు. కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా వారి యొక్క కార్పొరేట్ ప్రస్తుతం భారీ బందోబస్తు నడుమ జీవీఎంసీ సమావేశం కూడా భారీ బందోబస్తు కార్పొరేటర్లందరూ కూడా ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఒక ప్రముఖ హోటల్లో ఉండడం అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ నుండి నేరుగా ఇక్కడ తీసుకొచ్చి ప్రస్తుతం వెంటనే ఈ యొక్క ప్రాంతంలో సమావేశ మందిరానికి అయితే వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీకి సంబంధించిన 30 మంది కార్పొరేటర్లు కూడా ప్రస్తుతం కేరళ మరియు కొలంబియాలో ఉన్నట్టయితే సమాచారం అందుతూ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా మనం విజువల్స్ లో అయితే పూర్తిగా చూడొచ్చు. లోపల మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా సంసిద్ధం చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పోలీసు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జీవీఎంసీలో లోపల సమావేశ మందిరానికి సంబంధించిన ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఓట్ చేసేవాళ్ళు కూడా ఫారెన్ సంబంధించి 64 మంది వీళ్ళంతా కూడా చూపించి లోపలికి వెళ్ళగలరు. అలానే దయచేసి పోలీసు వారితో సహకరించవలసిందిగా కోరుచున్నాం. చెందే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే మనకి స్థానికంగా మనకు వస్తున్న సమాచారం. దయచేసి ఖాళీ చేయవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ కోఆపరేట్ విత్